తేదీ 31/1/2026 రోజున రాత్రి అందాల 12 గంటల సమయమున తిగలగుట్టపల్లెలోని హనుమాన్ నగర్ దగ్గరలో ఉన్న రెడ్డి హాస్టల్ వద్ద కొంతమంది యువకులు రోడ్డుపై కారు నిలిపి అట్టి కారుపై ఎక్కి తలువార్తుతో అందులో ఒక వ్యక్తి బర్త్డే ఉన్నందున తలువార్తో కేక్ కట్ చేసి ఈలలు వేస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరియు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అట్టి కేక్ కట్ చేయంగా చూస్తుండగా వారిని ఎందుకు చూస్తున్నారా మీరు అని చెప్పి వారిని బెదిరించి కర్రలతో రాళ్లతో కొట్టి కింద పడవేసి అందులో ఒక వ్యక్తి దగ్గర నుంచి 2000 రూపాయలు ఒక ఫోనును లాక్కొని బెదిరించి చంపుతామని ఆలోపే ఇద్దరు వ్యక్తులు అటువైపు వెళ్ళుచుండగా వారు చూసి అచ్చటికి రాగా అలజడి సృష్టించిన 9 మంది యువకులు అక్కడి నుండి పారిపోయినారు. దెబ్బలు తగిలిన ఇద్దరు వ్యక్తులను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించగా ఉదయం వచ్చి వారు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి నేరస్తుల గురించి వాకప్ చేయగా అందులో 3 మేజర్లు అజయ్, విఘ్నేష్ మరియు రంజిత్ అనే వ్యక్తులు మరి ఒక 6 మైనర్ బాలురు ఉన్నారని తెలిసినది. వారి గురించి ఈరోజు సమాచారం రాగా వారిని పట్టుకోవడానికి వెళ్ళి తిరుగుచుండగా వారు బొమ్మకల్ శివారులో ఉన్న రేడియో స్టేషన్ వద్ద ఒక షెడ్డులో కూర్చొని మాట్లాడుకొనిచుండగా మేము వారిని పట్టుకొని విచారించగా వారి తమ పేర్లు చెప్పి వారు నేరం చేసినట్లుగా ఒప్పుకొని వారు కేకును కట్ చేసిన తల్వార్ను చెట్లలో దాచిపెట్టినామని తీసి చూపించి మరియు వారి దగ్గర తీసుకొని పోయిన సెల్ ఫోన్ను అప్పగించగా పంచుల సమక్షంలో వాటిని స్వాధీనపరుచుకొని వారిని ఆధీనంలోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించబడుచున్నది. మరియు ఇక నుండి ఎవరైనా ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రజలు గుంపులుగా ఉండి ఇతర ప్రజలకు ఆటంకం కలగజేసినట్లయినా కానీ వేరే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్లయితే వారిపై కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.